సభాధ్యక్షులు అశోక్ బాబు గారికి, మరి వేదికను అలంకించిన అందరు పెద్దలకు, అన్ని జేఏసీ నేతలకు, ముఖ్యంగా ఈ సభకు విచ్చేసిన ఉద్యోగ సంఘాలకి, విద్యార్థి సంఘాలకి, ఇతర సంఘ నాయకులకు, ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి అశోక్ బాబు గారు మరి 2 నిమిషాలు మాట్లాడమని చెప్పారు కాబట్టి మీ యొక్క టైం మేము వేస్ట్ చేయము. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సీమాంధ్ర జిల్లాలైనటువంటి 13 జిల్లాలు ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్తో కూడిన ఈ యొక్క జేఏసీ సంబంధించి మేము గత 1వ తేదీ నుండి మేము రకరకాల నిరసనలు చేపడుతూ రేపు 12వ తేదీ నుండి మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము ఒకే ఒక విషయం యూపీఏ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి మీరు ఈ యొక్క విభజన అనేది జరిగిపోయింది అని చెప్తా ఉన్నారు. విభజన జరిగిపోయింది, జరుగుతూ ఉంది, దాన్ని ఆపడం అనేది జరగదు అని చెప్తా ఉన్నారు. మేము ఈరోజు దిగ్విజయ్ చెప్తా ఉన్నాం, మీ యొక్క ఈ యొక్క విభజన అనేది ముందుకెళ్తే మీకు యూపీఏ ప్రభుత్వం పతనం అనేది మొదలవుతుందని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ఏదైతే ప్రపోజల్ పెట్టాలని మీరు నిర్ణయం తీసుకుంటున్నారో పార్లమెంట్లో పెట్టాలనే ముందు ఈ యొక్క తెలంగాణ ప్రపోజల్ పెట్టినైతే ఆ రోజే రాష్ట్రం అంధకారం అవుతుందని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. మేము ఏ యొక్క యూనిట్ని ట్రిప్ చేయం, మేము కేవలం ఈరోజు శాంతియుతంగా మాత్రమే చేస్తాము. మా యొక్క ఈరోజు వరకు ఏ యొక్క జెన్కో స్టేషన్లో కానీ, ట్రాన్స్మిషన్ స్టేషన్లో కానీ, డిస్కమ్ సెంటర్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా మా యొక్క ఉద్యోగులంతా ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులు 30,000 మంది ఉన్నారు. ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 20,000 మంది ఉన్నారు. ఈ 50,000 మంది కూడా మీరు డిసిషన్ ఇచ్చే పరంగా మేము వెంటనే విధులను తప్పించుకు బయటకు వస్తాము. అంతేకాదు రేపు 12వ తేదీ నుండి మరి ప్రభుత్వం కూడా చెప్పాం స్పష్టంగా, 12వ తేదీ నుండి మా యొక్క ఈ యొక్క ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ల నుండి కూడా మేము ఇక విధులను మేము స్ట్రైక్కి వెళ్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీకు విద్యుత్ కావాలా, సమైక్య రాష్ట్రం కావాలన్నది మీరు ఆలోచించగల అవసరం ఉంది. కాబట్టి మీకు మళ్ళీ వేడుకుంటున్నాము, మీరు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి సమైక్యం కోసం అవసరమైతే మన విద్యుత్ కూడా అవసరం, మనకి పణంగా పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి వేడుకుంటున్నాం. ఈరోజు మనకి ఏదైతే మన జనరేటింగ్ స్టేషన్లో ఉన్న సప్లై మీకు 54% అనేది తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నాం, తెలంగాణ ప్రాంతానికి ఇస్తున్నాం. ఆంధ్ర రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో కేవలం 46% ఈరోజు వాడుకుంటున్నాం. ఈరోజు సీమాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల విలేజ్ల్లో 7 గంటలు మాత్రం సప్లై తీసుకొని విలేజ్ లేకుండా ఈరోజు హైదరాబాద్ పట్టణానికి మనం సప్లై ఇచ్చి మన యొక్క ఇండస్ట్రీస్ని, అదేవిధంగా ఐటీ కంపెనీలకి చాలా ఈరోజు హైదరాబాద్ సిటీకి మనం సప్లై ఇచ్చి, తెలంగాణ ప్రాంతంకి ఈరోజు సప్లై ఇచ్చేసి హైదరాబాద్ సిటీకి మన ముందుండి ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమం అయింది. కేవలం సీమాంధ్ర ప్రజలని చెప్పి మేము తెలియజేస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఈరోజు మనకి ఫ్రీ సప్లై అనేది 80% వరకు తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. అంతేకాదు మన జనరేషన్లో తీసుకుంటే గత వార్షిక సంవత్సరం తీసుకుంటే 2012-13 సంవత్సరానికి ఈ యొక్క 1,300 కోట్లు గాను 1,200 కోట్లు సంబంధించి 1,300 కోట్లు సబ్సిడీ ఇస్తే 1,200 కోట్లు మాత్రం ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం సీమాంధ్ర కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అందరూ సోదరులుగా అనుకొని అన్నదమ్ముల్లాగా ఉండి మన యొక్క జనరేషన్ అయిన కూడా సప్లై కూడా మనం తగ్గించుకొని వాళ్ళకి ఇచ్చాము. కాబట్టి దయచేసి ఈరోజు మీరు ఏదైతే మీరు సెపరేట్ రాష్ట్రం కావాలనుకుంటున్నారో దానికి విరమించి ఈ యొక్క సమైక్యంగా ఉండాలని చెప్పి మీ యొక్క భావం రావాలని చెప్పి మీలో
కోరుకుంటున్నాము. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన విధానాలని మార్చుకొని చెప్పి సమైక్యాంధ్రకి ముందుగా మీరు ఈ యొక్క సమైక్యాంధ్రకి కట్టుబడాలి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అంతేకాదు మరి గతంలో మరి మాయావతి గారు యూపీ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా చేయటానికి మరి మరి ఆ యొక్క అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. కానీ అప్పుడు తీర్మానంలో బీజేపీ ప్రభుత్వం అనేది తీర్మానంకి మరి అప్పుడు అడ్డుపెట్టిన సంగతి మీకు తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క బీజేపీ ప్రభుత్వం అనేది మన యొక్క రాష్ట్రంలో మరి ఎందుకు తొందరపడుతుందో తెలియట్లేదు. మరి ఈ విషయం ఈరోజు ఒక బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఇవన్నీ చాలా తొందరపాటు చర్యతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాయి. ఆ యొక్క ఏదైతే ఉందో ప్రతిపాదన విరమించాలని చెప్పేసి ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం యొక్క తీసుకున్న నిర్ణయం అనేది రోల్ బ్యాక్ చేయాలని చెప్పేసి, ఈ రోల్ బ్యాక్ చేయకపోతే మేము విద్యుత్ జేఏసీ తరఫున మేము చేయాల్సిన కార్యాచరణ అనేది 12వ తేదీ నుండి మేము మొదలు పెడుతున్నాం. రేపు పొద్దున్న రాష్ట్రం అనేది అంధకారంలో వెళ్తే దానికి బాధ్యత కేవలం ఈ యొక్క యూపీఏ ప్రభుత్వం అని చెప్పి గమనించాలని చెప్పేసి ముఖ్యంగా తెలుసుకోవాలని చెప్పి మీరు మరొకసారి తెలియజేస్తూ జై సమైక్యాంధ్ర. థ్యాంక్ యూ.